నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి బాలయ్య వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. బాలయ్య మాట్లాడినటువంటి తీరు, వ్యవహారం, ఆయన బాడీ లాంగ్వేజ్ని కూడా వైసీపీ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకు బాలయ్య అలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రధానంగా కామినేని మాట్లాడినటువంటి సందర్భంలో గతంలో సినీ ప్రముఖులు, సినీ పెద్దలు, నిర్మాతలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భాల్లో జరిగినటువంటి సందర్భాలు వివరిస్తూ ఆయన గేటు బయటే వెయిట్ చేశారు. చంద్రబాబు ఉన్నటువంటి సందర్భాలు అక్కడ ఎలాగ జరగలేదని చెప్తున్నటువంటి సందర్భం, అప్పుడు బయట వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో చిరంజీవి గట్టిగా మాట్లాడితే అప్పుడు అక్కడ లోపలికి తీసుకువెళ్ళటం సందర్భాలు జరగటం, ఆయన వినమ్రంగా నమస్కారం పెట్టినటువంటి వీడియోని కూడా బయటికి రిలీజ్ చేసి ఒక ఆనందాన్ని పొందారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భంలో దానికి వివరణ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. బాలకృష్ణ మాట్లాడుతూ ఎవరు గట్టిగా మాట్లాడారు, ఎవడు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడారు. అవి సోషల్ మీడియాలో కూడా విన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఇక్కడ చిరంజీవి విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పూర్తి స్థాయిలో ఆయన ఒక వివరణ ఇస్తూ ఆయన లండన్లో ఉన్నారు, ఒక పత్రికను రిలీజ్ చేశారు. ఆ పత్రికలో చాలా క్లియర్గా అప్పుడు ఎవరైతే కలిశారో, ఎవరెవరితో ఎందుకు కలవాల్సి వచ్చిందో, బాలయ్యకి ముందు ఫోన్ చేసినటువంటి అంశాలు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే జమినీ కిరణ్ గారితో సంప్రదించి ఆయన కలిసే ప్రయత్నం చేసినా కూడా అక్కడ కలవలేనటువంటి సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనే ధోరణి ఉంటుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా చిరంజీవి గారు చేసినటువంటి సందర్భాలను ఒక రకంగా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి నిన్న బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలకి చిరంజీవి లెటర్ ఒక సమాధానం చెప్పింది. సో ఆయన లండన్ నుంచి వచ్చాక ఏమైనా మనం మాట్లాడతారనేది వేరే అంశం. అయితే చిరంజీవి మాట్లాడిన తర్వాత చాలా కీలకంగా మాట్లాడిన అంశంగా కనిపిస్తుంది. ఇటువైపు గతంలో ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే టీడీపీ ఇప్పుడు కూటమిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది మాట్లాడారు. సో అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసిన వ్యవహారం చాలా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు టీడీపీ సాప్ చైర్మన్, టీడీపీ నాయకులు జయచంద్ర గారు మనకి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. వారికి నమస్కారం. అలాగే వైసీపీ నుంచి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే జనసేన నుంచి జనసేన షేలింగపల్లి ఇన్ఛార్జు మాధవరెడ్డి గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ఎస్, ముందుగా ఒకసారి వివరణ తీసుకుందాం. రామ్మోహన్ రెడ్డి, ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే. ఎస్ రామ్మోహన్ రావు గారు, చాలా కీలకం. అంటే ఈ అంశం అనేది బాలకృష్ణ గారు మాట్లాడిన దానికి సంబంధించి చాలా కీలకంగా చేస్తూ ఆయన ఏమైనా ఒక మందు తాగి వచ్చారా, లేకపోతే అలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా పేర్లు లాంటి వారు, లేకపోతే అంబటి రాంబాబు లాంటి వారు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రధానంగా బాలకృష్ణ మాట్లాడిన శైలి కానీ లేకపోతే విమర్శలు చేస్తున్నటువంటి వ్యవహారం కానీ ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? రాజశేఖర్ గారు, మీకు రేడియో లక్ష్మీ టీడీపీ బాగుండేది. నేను 2 విషయాలు చెప్తాను. వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టను కానీ ఒక మామూలుగా సామాన్య ప్రజలుగా, పౌరుడిగా, బయట నుంచి చూసేవాడిగా అసెంబ్లీలో జరిగిన వ్యవహారం నేను చాలా దురదృష్టకరం, మంచిది కాదు అంటున్నాను. అది అసెంబ్లీకి మచ్చదిచ్చే చర్య అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నా తప్పి. ఎంత అంటున్నానంటే, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటప్పుడు ఎవరైనా స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడతారు, అధ్యక్ష అని మాట్లాడతారు. నిన్న బాలకృష్ణ గారు మాట్లాడే విషయంలో అసలు అసందర్భంగా దానికి ఎవరు ఊతమిచ్చారు? మొట్టమొదటి కామినేని శ్రీనివాసరావు అంటే ఆయన. నిన్న చర్చ ఏంటిది? చర్చ కేవలం శాంతి భద్రతల, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల విషయంలో స్వల్పకాలిక చర్చ, దానికి దారి తీసింది. ఆయన ఏం చేశారు? ఎప్పుడైతే కామినేని శ్రీనివాసరావు గారు అవసరమైన విషయాన్ని ముందర తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అవమానిద్దామనుకొని ఆయన గురించి మాట్లాడుతూ ఎప్పుడు 2022లో జరిగిన సంఘటన గుర్తు చేసుకొని దాన్ని ముందు తీసుకొచ్చి 3 అవమానాలు జరిగినాయి మన జగన్మోహన్ రెడ్డి వల్ల సినిమా ఇండస్ట్రీస్, ముఖ్యంగా మన చిరంజీవి గారికి, అట్లాగే వాళ్ళందరి పెద్దలందరికీ అవమానం జరిగిందని, బయట ఆపారు, లోపలికి తీసుకొచ్చేదాకా నడిపించారని, తర్వాత ప్రసాద్ మురళీకృష్ణ కూర్చుని పెట్టారని, తర్వాత పేరుని ఆయన ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారని, తర్వాత అప్పుడు ఈయన అరుస్తే, చిరంజీవి గారు గట్టిగా అరిస్తే మీరు రమ్మంటే వచ్చాం ఇట్లా చేస్తారంటే లోపల తాను ఉన్నట్టుగా మాట్లాడింది కామినేని శ్రీనివాసరావు. అది అసందర్భ ప్రేలాపన అంటున్నాడు. మాట చెప్తున్నాను. టీడీపీ కావచ్చు, ఇంకేమంటారు, అసందర్భ ప్రేలాపన వల్ల ఈయన రెచ్చిపోయాడు. అసలు బాలకృష్ణకి ఇట్లాంటి ఏమి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే బోడా బాల మనిషి అనుకోవచ్చు. కానీ నిన్న మాట్లాడిన పద్ధతి మాత్రం చూస్తే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడు. ఒకటి, ఆయనకు 2 కోపాలు ఉన్నాయి. ఒకటేమో చిరంజీవికి సమకాలికుడు కనుక, తనకంటే చిన్నవాడు కనుక, తనకంటే ఒక రకంగా జూనియర్ కనుక చిరంజీవికి విలువిస్తున్నారు అనే ఒక ఆక్రోశం. దాంతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. తనకు తన బావ, తన అల్లుడు
ఏదైతే విలువ ఇవ్వడం లేదో రాజకీయంగా వాళ్ళ కుటుంబ కళాలకు సంబంధం లేదు. నిన్న పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయాలలో 2 అభ్యంతరకరం ఉంది. ఒకటేమో ఫస్ట్ అభ్యంతరకరం ఏంటంటే వాడు సైకో మాట్లాడుతున్నారు. అతను మాజీ ముఖ్యమంత్రి ఆయన గురించి వేరు విధాన విధానంలో జగన్మంత్రి గారిని విధాన పరంగా మనం విమర్శిద్దాం, కానీ వాడు సైకో అట్లానే వాడెవడు ఆపిన వాడెవడు అని తెలియజేస్తున్నారు. ఈ 2 అభ్యంతరకరం. ఏంటంటే పాపం కన్వర్ట్ చేసి కూడా చేస్తున్నందుకు వచ్చిన ఏమని లేరు ముఖ్యమంత్రి సాక్షాత్తు బావమరిది, కాకపోతే మనకు లోకేష్ ముఖ్యంగా యువ నాయకుడికి సాక్షాత్తు మామ ఏమని వస్తుంది. రామారావు గారు ఒకటంటే అక్కడ ఖండించాల్సినటువంటిది, సరే మీరు అన్నట్లు బావమరదో లేకపోతే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తో లేకపోతే ముఖ్యమంత్రి కొడుకో గతంలో ఎన్టీ రామారావు కొడుకున్నటువంటి వ్యాఖ్యలతో ఆగి ఉండొచ్చు, కానీ సభా మర్యాద సభా గౌరవం కూడా ఉంటుంది కదా. సో ఆ కోణంలో ఆలోచించకుండా ఎందుకు స్పీకర్ కూడా ఒక రకంగా బాగా మాట్లాడారు, గుడ్ అయినటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇది కూడా కొంతవరకు విమర్శలకు తావుతీస్తుంది. ఖచ్చితంగా నేను ఏమంటున్నాను, ఇప్పుడు అక్కడ మాట్లాడిన బాలకృష్ణ గురించి వేరే రకంగా ఆయన అభిమాని అని సినిమా చూస్తాను, మంచి అతను అభిమానంగా డైలాగ్ డెలివరీ ఉంటది కదా, ఒక్క ముక్క మాట్లాడగలుగుతాం, అది వేరు. నిన్న అసెంబ్లీ సాక్షి ఒక ఎమ్మెల్యే చూస్తున్నాడు, ఆయన నటుడుగా పోవడం వేరు, కానీ ఆయన నిన్న మాట్లాడే అభ్యంతరం కావాలి. ఒకటి వాడు సైకో అట్లా నేను అంటున్నాను. రాజకీయ విమర్శ జగన్ మీద చాలా నేను కూడా చేయొచ్చు, అదే, కానీ ఆ మాట అంటారు. రెండో ఇటుపక్క చిరంజీవికి కౌంటర్ అసలు చిరంజీవి పేరు అక్కడ తీసుకోవద్దు. ఒకటి అసలు సభలో లేని వారి పేర్లు కామినేని శ్రీనివాసరావు దీనికి అంతా మూల కారణం అంటున్నారు. ఆయన తీసుకున్నారు, ఈయన మాట్లాడే క్రమంలో జేబులో చేయబెట్టుకొని ఎదురుగా అధ్యక్ష ఆయన మాట్లాడాల్సి ఆయన డైరెక్ట్ కామినేని శ్రీనివాసరావుతో డైరెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత తను చేసిన పని ఏంటంటే మళ్ళీ వాడు వీడని మాట్లాడడం, దానికి స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మద్దతు ఇవ్వడం వరకుగా స్పీకర్ ఈ వ్యాఖ్యలను ఖండించాలి, తీసేయాల్సి ఉండే, అప్పుడప్పుడే మైక్ కడిగాల్సి ఉండే. రెండోది కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఈయన తక్కువ తినడా అంటే ఆవు శైలం వేస్తే దూడ గట్టలు వేస్తుందా అన్నట్టు అయ్యన పాత్రుడు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు నిన్న. ఆ సభా సాక్షిగా వాడికి దేవుడు వరం ఇచ్చిండు, దేవుడు స్క్రిప్ట్ రాసిండు, 11 సీట్లు వచ్చినాయి, ఇదేనా మాట మాట్లాడేది. నేను గతంలో కూడా కొడలి శివప్రసాద్ గారు చనిపోయిన ఆయన గురించి మాట్లాడుతున్నాను, కానీ ఆయన మాట్లాడినప్పుడు చాలా ఒక రకంగా ఫ్యాక్షనిస్ట్ స్పీకర్ అని రకరకాల విమర్శలు వీలు చేసింది. గతంలో వైసీపీలో తుమ్మలు కూడా అంటే గతంలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం ఆయన కూడా మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో అసెంబ్లీ సాక్షిగా అంటే ఇక్కడ నేను పార్టీల పరంగా కాకుండా రాజకీయ ధోరణి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి ఒక శైలి కూడా ఇలాగే విమర్శలుగా ఉన్నటువంటి సందర్భం. నేను అదే దయచేసి నేనేమంటానంటే చెప్పుకొస్తున్నాను కదా, 2014 తర్వాత ఈ జరిగిన పరిణామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే మరి కాళేశ్వరరావు గారు ఎక్కడికి స్పీకరు, ఎంతమంది మంచి స్పీకర్లు పనిచేశారు. బాలయోగి లాంటి వాడైతే ఒక ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోతుందంటే కూడా ఓటు వేయకుండా 10 రోజులు పడిపోయింది కదా. అటువంటి స్పీకర్లు చూసిన మన అటువంటి స్పీకర్ మన ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది వాళ్ళ స్పష్టంగా మొదలు గొడవ శివప్రసాద్ గారు, ఆ తర్వాత తమిళ సీతారాం పూర్తిగా పార్టీ పరంగానే మాట్లాడేవాడు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చూస్తున్నాం కదా, అంటే వీళ్ళు స్పీకర్లా లేకపోతే ఫ్యాక్షనిస్ట్ అనే పరిస్థితి అవుతుంది. స్పీకర్ బలరానికి ఏం భంగం కాదు, వాళ్ళు అసెంబ్లీ మాట్లాడిన పట్ల తప్పు అంటున్నారు. బాలకృష్ణ గారు మిగతా దగ్గర నిన్న మాట్లాడిన మాటలు పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సింది, తప్పు అంటున్నాడు. చిరంజీవి ముందే తీసుకొచ్చారు కదా. అది కాకుండా ఇప్పుడు బాలకృష్ణ గారికి 2 కోపాలు, ఎవరు చిరంజీవి కదా, రెండోది ఏమో పార్టీలో ఉన్న తన మామ తన బావమట్టి తను అభివృద్ధి కోరుకుండొచ్చు, వాళ్ళకి విలువ సరిగ్గా ఇవ్వకపోవచ్చు. 9వ పేరు తను ఎవరిని అడగాలి, వారిని అడగాలి కదా. వాళ్ళ పార్టీలో వాళ్ళు అట్టగట్టగా మాట్లాడుకోవచ్చు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం తప్పు కదా అంటున్నాను. అసెంబ్లీ సాక్షి దానికి సంబంధం ఏంది? 9వ పేరు పెట్టిందా 11వ పేరు పెట్టిందా? నేను స్పష్టంగా ఒక పౌరులుగా డిమాండ్ చేస్తున్నాను, అసెంబ్లీ సాక్షిగా ఈ మాట్లాడిన మాట దాన్ని తొలగించాలంటున్నాను. ఈ విషయంలో చర్చ. అందుకనే చిరంజీవి గారు వివరణ ఇచ్చారు కదా, అన్నాడు ఏం జరిగిందో, అంతకంటే వివరణ అయితే అవసరం లేదు కదా. కామినేని శ్రీనివాసరావు అని అక్కడ లేరు, అట్లాగే బాలకృష్ణ కూడా నన్ను కూడా పిలిచారు, వారి దగ్గర పోయేది పోలేదని చెప్పి ఆయన అంటున్నారు కదా. మరి అటువంటి అప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఊరుకోవాలి, ఇంత పడుకోవాలి, కానీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ గురించి మాట్లాడడం తప్పు. ఆయన ప్రజాప్రతిని గౌరవిస్తారు. 5 సార్లు మనకు హిందూపుని గెలిచారు, అంతకుముందు వాళ్ళ అన్న గెలిచారు, తర్వాత అంతకుముందు వాళ్ళ నాన్న గెలిచారు. ఒక రకంగా హిందూపురం అంటే నందమూరి ఫ్యామిలీ ఒక స్వత్తు అనే పరిస్థితి తయారైనప్పుడు ప్రజల నుంచి అసెంబ్లీ సాక్షిగా ఈ తప్పు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేనైతే ఒక పౌరునిగా నాకు ఆ పార్టీతో సంబంధం లేదు, అందుకని నేను వైసీపీ వ్యాఖ్యలను సమర్థిస్తానైతే నేను దాన్ని సమర్థిస్తారు, వ్యతిరేకిస్తారు. వాళ్ళకు ఎందుకంటే చివా ఎందుకు పుట్టావంటే పుట్టలో వేలు పెట్టే పుట్టనా అంటే వాళ్ళు పుట్టలో వేలు పెట్టి నేను తిడతారు, సైకో అంటారు, సర్టిఫికేట్ ఉందంటారు, దానికి సర్టిఫికేట్ ఏముందంటారు. అవన్నీ మనం వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు తెలుసుకోలేండి. రాజకీయ వ్యవహారం కాకుండా ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక ప్రజాస్వామ్య ప్రియుడిగా
ఇది తప్పు. బాలకృష్ణ గారు వెనక్కి తీసుకోవాలి వ్యాఖ్యలను. మీరు అన్నారు కదా దాంట్లో కూడా బోర్డు తాగున్నాడా తడిపున్నాడా ఇవన్నీ మనకు అవసరం లేదు, వాళ్ళు మాట్లాడుతుంది. రైట్ రైట్ వైసీపీ విమర్శిస్తుంది. ఎస్ వైసీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ లక్ష్మణరావు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఎస్ గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్ గారు. ప్రధానంగా నిన్న మాట్లాడేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. గతంలో మీరు అసెంబ్లీలో చేసిన వ్యవహారాలపైన కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న బాలకృష్ణ గారి వ్యవహారం లేకపోతే చిరంజీవి గారిని తీసుకొచ్చిన సందర్భంగానే ఏం చెప్తారు మీరు? రాజశేఖర్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి, అమ్మాయి వీక్షకులకి, హస్బెండ్ హృదయపూర్వక నమస్కారాలు అండి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో అసందర్భంగా మాట్లాడినటువంటి కొన్ని ఓట్లు, అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి కూడా అక్కడ ఎటువంటి సందర్భం కాదు, ఎటువంటి సిచ్యువేషన్ కూడా రాలేదు. కానీ వాంటెడ్లీ కావాలని కామినేని శ్రీనివాసరావు కూడా మాట్లాడేది. అలాగే దానికి కౌంటర్గా బాలకృష్ణ గారు వచ్చి ఆడెవడో సైకో గారిని కలడానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళారని ఓటు వాడారని. అది సభా మర్యాద కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థల అన్నిటికన్నా అత్యున్నతమైనటువంటి వ్యవస్థ సభా వేదిక, అసెంబ్లీ. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సమస్యల పైన అక్కడ మాట్లాడడానికి, చర్చించడానికి, ఏ నియోజకవర్గానికి ఏం కావాలని చెప్పి అక్కడ చర్చించడానికి, జీవో పాస్ చేయడానికి ఉపయోగించినటువంటి ఒక విలువైనటువంటి సమయాన్ని వృధా చేయడం బాలకృష్ణ గారు మనం చూసాం. ఆయన గుండెల మీద ఆయన చేపట్టుకొని బాలకృష్ణ చెప్పాలి, నా హిందూపూర్ నియోజకవర్గంలో ప్రజలకి ఎటువంటి కష్టాలు లేవు, నా నియోజకవర్గం రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేవు, నా నియోజకవర్గ నిరుద్యోగులకి ఎటువంటి ఇబ్బంది లేదు, నా నియోజకవర్గ ప్రజలు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయ్యారు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేరని చెప్పి ఆయన చెప్పండి. ఏ రోజైనా బాలకృష్ణ 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు ఇంత నియోజకవర్గంలో ఇగో నా నియోజకవర్గంలో ఉదయం పూట నీళ్ళు రాక ఆడవాళ్ళందరూ కూడా కొళాయిల దగ్గర బిందులు పెట్టుకుని కొట్టుకుంటూ ఉన్నారు, లేదా రోడ్లు సరిగ్గా లేదు, డ్రైనేజ్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదని ఏ రోజైనా మాట్లాడారా? ప్రజా సమస్యల పైన ఎప్పుడైనా గలమెత్తారా? ఎత్తలా. కానీ ఎందుకు అంత అహంకారం? ఎవరైతే ఎన్టీ రామారావు గారు తన వారసత్వంగా మీకు వచ్చినటువంటి క్రేజ్ను వినియోగించుకొని హిందూపురం ప్రజలు మిమ్మల్ని 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంచిదే. కానీ దాన్ని మీరు వినియోగించుకోవాలి. దాన్ని వినియోగించుకోకుండా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగా సంబంధించడం, అదే రికార్డుల నుంచి తొలగించాలి. బహిరంగంగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. నేను అటువంటి పదాలు వాడకూడదు, తప్పయింది, ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే స్పీకర్గా ఉంటుండగానే అధ్యక్ష అనే పదం అనకుండానే 2 చేతులు జోబులో పెట్టి ఏదో మ్యాన్షన్ హౌస్ తాగి వచ్చిన వాళ్ళలాగా, లేదా ఒక డ్రగ్స్ తాగి వచ్చిన వాళ్ళలాగా, లేదా ఒక గంజాయి మత్తులో వచ్చిన వ్యక్తిగా చూసాం. అంటే బయట ఎవరైతే సోటోమోటో రౌడీలు ఉంటారో, ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉంటారో, ఎవరైతే సైన్స్ చేసేవాళ్ళు ఉంటారో, ఎవరైతే వీధి రౌడీలాగా ఉన్న వ్యక్తులు కూడా నిన్న సభలో ప్రవర్తించిన ప్రవర్తన బయట రౌడీలు కూడా అటువంటి ప్రవర్తన చేయరండి. మనం చూసాం. అదే సభ మర్యాద, అదా బాలకృష్ణ ఆ రకంగా సభ మర్యాద ఈ రకంగా చేస్తారా? అంటే ఏం ఇస్తారండి? అదేమైనా సినిమా సెట్టింగ్ అనుకున్నారా? అదేమైనా షూటింగ్ అనుకున్నారా? మీరు సినిమా తీసుకోండి, నచ్చిన డైలాగులు చెప్పండి, మీ ఫ్యాన్స్ అందరూ చప్పట్లు కొడతారు, ఎజెన్స్ వేస్తారు. అంతేగాని అసెంబ్లీలో ప్రజలందరూ యావత్తు టీవీలో ఏం జరుగుతుందో చూసినటువంటి ఒక గౌరవ సభలో మీరు ఆ విధంగా ప్రవర్తించే ఒక వీధి రౌడీ కన్నా హీనంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది క్షమించరాదు. ఎందుకంటే వినండి సార్, చాలా మంది మీరు టీడీపీ దగ్గరికి వెళ్తారు, మీరు వెళ్తే రాగండి. కౌంటర్ కాదు సార్, నేను మాట్లాడిన అర్థం ఏంటంటే, నేను అన్నది అక్కడ చిరంజీవి గారిని ఆడవడా అన్నారు, వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఉప్పు కారాలు తినడం మానేశాడు, చప్పటి మెతుకులు తింటా ఉన్నాడు. ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన ప్రశ్నించాడు, ఉప్పు కారం తినడం మానేశాడు. అందుకే వాళ్ళ అన్నని వాడవడం ఈడవడన్నా ఆయనకు డబ్బులు వస్తే చాలు, ప్యాకేజ్ వస్తే చాలు, మూల కూర్చుంటాడు.
ఎందుకంటే గతంలో మా తల్లిని తిట్టారు, గతంలో మా ఫ్యామిలీని తిట్టారు అన్నారు, వాళ్ళతో కలిశారు, ఏదో కింద మీద పడ్డారు, ఫ్యాన్స్ రెచ్చుకుంటారు, ఫ్యాన్స్ రెచ్చగొట్టి వీళ్ళు లబ్ధిస్తే కూర్చుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వారిని మళ్ళీ ఏం చేస్తారంటే నందమూరి ఫ్యామిలీ వర్సెస్ మగ ఫ్యామిలీ చేస్తారు, వీళ్ళ వ్యాపారాలు బాగా చేసుకుంటారు. మీకు చిరంజీవి గారికి ఏదైనా ఆధిపత్య పోరుంటే మీరు సినిమా పరంగా ఇండస్ట్రీ పరంగా మీరు తెలుసుకోండి బయట, దానికి మాకు సంబంధం లేదు. అలాగే కందుల దుర్గేష్ గారు ఎవరైతే సినిమా ఫోటోగ్రాఫర్ ఉన్నటువంటి మినిస్టర్, ఆయన FGC లో మిమ్మల్ని 9వ స్థానం అంటే 10 మంది కమిటీ సభ్యులు 9వ పేరు మీకు పెడితే దానికి మీ కోపం వస్తే అది మీ బావ పవన్ కళ్యాణ్ గారు మీరు నారా లోకేష్ కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోండి. అంతేగాని మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లాగారు? రైట్ ఒకసారి మీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఒకసారి టీడీపీ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం సార్. చిరంజీవి గారు ఏమని లెటర్లు ఇచ్చేశారు? ఆ రోజున కొంతమంది నిర్మాతలు, కొంతమంది డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా దగ్గరకు వస్తే నేను అప్పుడు ఉన్నటువంటి పేరు ఎవరైతే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి పేరు నాని గారికి ఫోన్ చేస్తే సీఎం గారు 5 రమ్మన్నారంటే లేదు మీకు 10 మంది వస్తామన్నారు. ఆయన 10 మంది రండి అని చెప్పారు. అప్పుడు చిరంజీవి గారు ఏమో బాలకృష్ణకి 3 సార్లు ఫోన్ చేశారు అని చెప్పారు. అలాగే జమిని కిరణ్ గారితో ఆయన అతల ఇంటికి 3 సార్లు పంపించామన్నారు. ఆయన వీళ్ళు వెళ్ళారు. అది నీకు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీగా పెద్దగా చూస్తే నీకెందుకు అంత అహంకారం, నీకెందుకు అంత ఇది? బాలకృష్ణ నాకు అర్థం కావట్లా, నీ దగ్గరికి ఎవరు రావట్లా, నీ దగ్గరికి సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఎవరు చెప్పట్లా. ఆయన నీకు ఏదైనా ఉంటే నువ్వే చిరంజీవి బయటకు తెలుసుకున్నాయా? అంతేగాని మీరు ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారు? అయిపోయింది. ఒక్క మాట సార్. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, 4 సార్లు సీఎం అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా చిరంజీవిని ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి సాధారణంగా గౌరవించి మీ అన్నను గాని మీ వదిన గాని గౌరవించిన ఒక్క సన్నివేశం చూపించో పవన్ కళ్యాణ్? అటెన్షన్ గా చిరంజీవిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసావు. 30,000 మంది మహిళలు తప్పైనా రాజకీయం చేసావు. నీ అబద్ధాలకి దేవుడు లేడు. నువ్వు చేసిన ఏదైతే చేసిన రాజకీయానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని మీరు దూషించారు. దేవుడు ఉన్నాడు. ఈ రోజున చిరంజీవి ద్వారా ఆ రోజు నాకు ఎటువంటి అగౌరవం జరగలేదు, అమారీతులు జరగలేదు. మర్యాద పరంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసారని ఈ రోజున చిరంజీవి గారు లెటర్లు ఇచ్చేశారు. క్లారిటీ కూడా ఇచ్చారు. దానికి కూడా మీరు ఏకీభవిస్తున్నారు వైసీపీ కూడా. ఒక నిమిషం. నీలాంటి ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ రాజకీయాల్లో? చెడపుట్టావు నువ్వు. నీలాంటి ఒక వేస్ట్ దేనికి పలుకురాలని చెప్తా ఉన్నా. రైట్ ఒకసారి మన టీడీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ జయచంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇది సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు సార్. ఆయన ఏం మాట్లాడినాడో ఏం అరిచినాడో నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. రీసౌండ్ వస్తుంది. అది సరిగ్గా సెట్ చేస్తే మాకు మాట్లాడే అవకాశం కూడా ఇస్తే బాగుంటుంది. రైట్ ఇప్పుడు మీరు మాట్లాడండి. ప్రధానంగా అంటే నిన్న జరిగినటువంటి వ్యవహారం పైన తీవ్ర విమర్శలు చేశారు. అసలు బాలకృష్ణ అలా మాట్లాడుతుంటే సభలో ఎందుకు సపోర్ట్ చేశారన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా కొన్ని అంశాలు ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గారు అక్కడ అభివృద్ధి చేయకుండా ఏమీ చేయకుండా అక్కడ కేవలం విమర్శలు, ఒకవేళ చిరంజీవి గారి మీదో లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో లేకపోతే ఆధిపత్యం పెరుగుతున్నటువంటి ఉద్దేశం ఉంటే మాట్లాడుకోవాలి. కానీ సభలో అలా నిందించడం, లేని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన తక్కువ చేసి సైకో లాంటి మాట్లాడడం, వాళ్ళందరూ దానికి ఒత్తాసు పలకడం ఎంతవరకు కరెక్ట్ అంటే విమర్శించినటువంటి సందర్భం ఉంది ఆయన వ్యాఖ్యలో. ప్రధానంగా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటే మాట్లాడాలనేది ఇప్పటిలో జరగని పని సార్. ఎందుకంటే ఆయనకు విపక్ష హోదా వస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తాడు. ఆ హోదా ప్రజలు తీసేశారు. మళ్ళీ ప్రజలు ఇస్తే గాని ఆయన అసెంబ్లీలోకి రాడు కూడా. కాబట్టి ఇంక వచ్చే అవకాశం కూడా లేదు ఆయన ముఖ్యమంత్రిగా గాని ప్రతిపక్ష నాయకుడిగా గాని. అలాంటప్పుడు మేము ఆ సందర్భం అక్కడ వచ్చింది కాబట్టి చిరంజీవి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయారు. అక్కడ నిర్మాతలకు ఎక్కువ ఖర్చు అవుతుంది సినిమాలు తీయాలంటే, ఈ రేట్లకు ఆ నిర్మాతలు పెట్టే పెట్టుబడులకు
చాలా నష్టం వస్తుంది అని చెప్పేసి నిర్మాత మండలి మిగతా డైరెక్టర్లు అందరూ కూడా అడిగితే చిరంజీవి గారు సీఎం గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. అంతకు ముందు చిరంజీవి గారు ఆయన సతీమణి గారు పోయినప్పుడు సాధారణంగా కారిడార్లకి జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి గారు ఆహ్వానించారు. మరి సినిమా వాళ్ళని తీసుకుపోయినప్పుడు అలా ఆహ్వానించలేదు కదా. మరి గేటు దగ్గరనే నిలబెట్టి వాళ్ళను లోపలికి రమ్మని చెప్పడం, అందులో ఆయన లేకపోవడం, దాని తర్వాత అక్కడ పోసాని కృష్ణమురళి గారు ఉండడం, అయ్యా మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో మాట్లాడండి వాళ్ళ రైట్. జయచంద్ర గారు, ఇవే అంశాలు కామినేని గారు మాట్లాడితే అలాంటిది ఏం లేదు, గట్టిగా ఎవరు మాట్లాడలేదు అనేటువంటి సందర్భాలు బాలకృష్ణ గారు మాట్లాడారు. బాలకృష్ణ గారి వ్యాఖ్యలపై ఏం చెప్తారు మీరు ఫైనల్గా? అంటే నేను చిరంజీవి గారు వివరణ ఇచ్చారు, ఎక్కడా మాకు గౌరవం ఇచ్చిపుచ్చుకున్నాం, అలాంటి సందర్భాలు లేవు. తను ఏదైతే ముఖ్యమంత్రి గారు ముందు పెట్టారో ఆయన రమ్మని చెప్పడం, తర్వాత బాలకృష్ణ గారికి ఫోన్ చేయడం, మిగతా రాజమౌళి గారు లేకపోతే మిగతా ఎవరైతే క్రూ ఉన్నారో నిర్మాతలు వాళ్ళందరూ ఫోన్ చేసి వెళ్ళి ఆమెను క్లియర్గా చెప్పారు. ఇక్కడ మనం ఎవరూ లేరు, కానీ ఉన్నటువంటి సాక్షి చిరంజీవి గారు చెప్పడంతో క్లారిటీ వచ్చింది. కామినేని గారు చెప్పింది నిజమా లేకపోతే అన్నం కంటే కూడా చిరంజీవి గారు లెటర్తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక్కడ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకు సంబంధించి సమర్థిస్తారా? నిజంగా రికార్డ్స్ తొలగించాలని చెప్తున్నారు వైసీపీ నేతలు, తొలగించాల్సిన అవసరం ఉందో తొలగిస్తారా? తొలగించాలి సార్. 2004 వరకు సైకోలు పరిపాలన చేసినప్పుడు జరిగిన రికార్డులన్నీ అలానే తొలగించారా? ఆ రోజు కొడాలి నాని ఏమని మాట్లాడాడు? ముఖ్యమంత్రిని ఒరే తరే మీ అమ్మ మొగుడుదా అని మాట్లాడినాడు. మరి ఆ రోజు ఈ మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ రోజు ఎందుకు నోరు తెరవలేదు సార్? ఆ రోజు నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు తీసుకొడతారని మీకు భయమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ సైకో పరిపాలనలో మీ అంతు చేస్తాడు, మీకు సరైన వార్తలు పెడతాడనేసి భయమా? మీరు ఎవరు కూడా మాట్లాడలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుతా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచిన అదే అచ్చెన్నాయుడిని నీకు బుర్ర పెరగలేదు, నువ్వు మంచి పెరిగినావు అన్నప్పుడు వాళ్ళందరూ హేళనగా నవ్వారు. మరి ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు ఎవరు ఖండించలేదే? ఎందుకని అంటే వాళ్ళని మాట్లాడితే ఒక న్యాయము, మా వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మాట్లాడితే ఒక న్యాయము సార్. ఇది రాజారెడ్డి రాజ్యాంగమా లేకపోతే భారత రాజ్యాంగమా? ఏ రాజ్యాంగం ప్రకారం మీరు మమ్మల్ని విమర్శిస్తారు? ముందు మీరు ముందు మడక ఎట్లా పోతే వెనకలొచ్చే మడక కూడా అదే స్థాయిలో వస్తుంది వీలైనంత వరకు. ఎందుకంటే కిస్మత్ థాట్ అనేది మీరు చేసిన వ్యాఖ్యలకు మేము మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మేము మాట్లాడింది సైకో. మా నినాదం ఏంటి? మేము అధికారంలోకి రావాలని జయచంద్ర గారు అంటే సభలో వారు మాట్లాడారు సరే, మీరు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు సభలో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నిలువరించాల్సింది. గత ప్రభుత్వంలో గత మంత్రులు మీరు చెప్పినటువంటి తప్పు మాట్లాడారు సభలో, అది ఎక్కడ ఎవరు ఆమోదయోగ్యం చెప్పట్లేదు. కానీ మీరు కూడా అదే రూట్లోకి వెళ్ళడం కరెక్టే అంటారా? అదే రూట్ లో అంటే సార్ ఆ బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆయన బావకు జరిగిన అవమానము, ఆయనకు చెల్లికి జరిగిన అవమానాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఆవేశంలో, ఎందుకంటే మాకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే మాది సైకో పోవాలి, సైకిల్ రావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మేము సైకో అనేసే చెప్తాం కానీ ఇంకొక రకంగా మేము ప్రజానాయకుడు, మా ప్రీతమ నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే అది గౌరవాన్ని ఆయన గౌరవ సభలో నిలబెట్టలేదు. అది ఒక కౌరవ సభగా, ఒక ఏళనగా మాట్లాడే సభగా చిత్రీకరించారు. కాబట్టి ఆ ఆవేశంలో మా బాలకృష్ణ గారు సైకో అనడము ఒక రకంగా అది అనకూడదు, సభామూర్ఖంగా అనకూడదు. ఏదో అన్నారు, దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరమే ఉండదు. చిరంజీవి గారిని రెచ్చగొట్టేదానికి వాడు వీడు అన్నాడనేసి ఇవన్నీ కూడా ఈ పత్రికా విలేకరులు ఉన్నారు కదా, వాళ్ళ సొంత పత్రిక, వాళ్ళ సొంత టీవీ, ఇవన్నీ కూడా మా కూటమిలో కుంపట్లు రగిలించడానికి చేసే ప్రయత్నమే. కానీ ఇలాంటి సైకోలు ఎంతమంది ఎలాంటి కుట్రలు చేసినా మా కూటమి కలిసే ఉంటది, కలిసే పరిపాలన సాగిస్తుంది, కలిసే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. వీళ్ళు ఎంతమంది ఏమీ చేయలేరు. రైట్, ఒకసారి మనం జనసేన దగ్గరికి వెళ్దాం. ఎస్ సార్, జనసేనకు సంబంధించి జనసేన నాయకులు మాధవరెడ్డి గారు జాయిన్ అయ్యారు. సో మాధవరెడ్డి గారు, ప్రధానంగా
నిన్న చిరంజీవి గారి అంశం అంటే చిరంజీవి గారు సభలో లేరు, రాజకీయాల నుంచి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. సో అక్కడ సందర్భం గతంలో ఏదైతే జరిగిందో ఆయన సినిమా పెద్దగానే గతంలో వెళ్ళారు, అది కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు పిలవటం వెళ్ళేటువంటి సందర్భాలను వివరిస్తూ కామినేని గారు చెప్పిన దానికి బాలకృష్ణ గారు మాట్లాడారు. చిరంజీవి గారిని కూడా ఎవడు మాట్లాడాడు, ఎవడు గట్టిగా మాట్లాడాడు, ఇలాంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడారు. మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏం చెప్తారు అసలు జనసేనకు సంబంధించి? ఇందాక వైసీపీ నుంచి లక్ష్మణరావు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి స్పందిస్తారు, ఎందుకు ఇప్పుడు ఏమైనా స్పందించట్లేదా, ఉప్పు కారం తినట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినే ఉంటారు. మీరు ఏం చెప్తారు సార్? ఆయన ఏం మాట్లాడిండో వైసీపీ నేత ఏం మాట్లాడి మాకైతే అర్థం కాలేదు సార్. ఎందుకంటే ఆ యొక్క టెక్నికల్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఏదో ఉంది, నేను దగ్గర వినలేదు, అర్థం కాలేదు. నేనేమంటున్నానంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు ముగ్గురు కూడా చట్టసభల్లో మాట్లాడారు సార్. ఇప్పటికి టిల్ డేట్ ముగ్గురు చట్టసభల్లో మాట్లాడినా ఎక్కడ కూడా ఇక్కడ వరకు ఈ రోజు వరకు టిల్ మినిట్ వరకు ఎక్కడ కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ తలదించుకునే ఎప్పుడు మాట్లాడలేదు సార్. వాళ్ళ పదాజలం ఎలా ఉంది అంటే చట్టసభల్లో కేవలం ప్రజాహితం కోసం మాత్రమే గలవిప్పారు. ఎక్కడ కూడా మేము కార్యకర్తలం కానీ నాయకులం కానీ ఎవరు కూడా తలదించుకునే గల మాట్లాడలే. అలాంటి నాయకులు మాతో ఉన్నారు. ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు అంటే చిరంజీవి గారు నేర్పిన పాఠాలు, వాళ్ళు చిరంజీవి గారు నేర్పిన సంస్కారం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి నేర్పితే వాళ్ళు మాకు నేర్పారు. ఆయన యొక్క సంస్కారం అలాంటిది, ప్రతి ఒక్కరిని గౌరవించండి అని నేర్పే సంస్కారము చిరంజీవి గారిది. ఇంకా ఇలా చూసుకుంటే సార్ నేను ఒకరి గురించి మాట్లాడలేదు సార్, ఇంక్లూడింగ్ దేవుడు మాట్లాడినా మేము ఊకం సార్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారి అభిమానులని మొత్తం మెగా ఫ్యామిలీలో ఎవరిని మాట్లాడినా మెగా ఫ్యామిలీలో గురించి మాట్లాడినా మేము ఊకం సార్. ఎందుకు అంటే మేము దేవుడు కంటే కూడా ఎక్కువ అభిమానించే దాంట్లో మెగా ఫ్యామిలీ ఉంది సార్. ఇప్పుడేం చెప్తున్నాం అంటే చట్టసభలలో అంత పవిత్రమైన ప్లేస్ లో, పవిత్ర దేవాలయంలో మంచి మాటలు మాట్లాడాలి సార్. ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడాలన్నది నా యొక్క ఉద్దేశం. నేను బాలకృష్ణ గారి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు, అటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు. చట్టసభలు చాలా పవిత్రమైనవి, అందులో మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది నా యొక్క పర్సనల్ ఉద్దేశం సార్. కానీ ఇంకోటి చెప్పాల్సుకుంది ఏంటంటే దీంట్లో సరే ఫ్లోలో బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో చూస్తుంటాము, అప్పుడప్పుడు కొన్ని టంగ్స్ స్లిప్ అవుతుంటాయి, ఒకసారి కార్యకర్తల దగ్గర కూడా ఒకసారి అనే ఆవేశంలో ఒకసారి చేయలేసిన సందర్భాలు కూడా చాలా చూసాం. సరే ఏదో అయిన దానికి చంద్రబాబు గారు కూడా దాన్ని మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే నేను పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ కి అభిమాని. ఆయన జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పటి నుంచి హైదరాబాద్ డెవలప్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ముందుకు అనే ఒక అడ్మినిస్ట్రేషన్, ఆయన తీసుకొచ్చిన పాలసీలు, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎలా చేశాడు, అన్నిటికీ నేను అభిమాని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాళ్ళ సిస్టమ్ చాలా బాగుంది, ఎన్డీఏ కూటమి చాలా బాగా పోతుంది. కాకపోతే కూటమిలో ఇలాంటివి రాకుండా చూసుకుంటే బాగుంటుందని నాకు పర్సనల్ రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళే కాకుండా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి అంబటి రాంబాబు వారి నాట్యాలు ఇవన్నీ వీళ్ళన్న సందర్భాల్లో కూడా చాలా సందర్భాలలో చెప్పాను సార్. అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. వైసీపీ వాళ్ళకి ఇంకా వేరే ఎవరికైనా చెప్తాను సార్, మెగా కుటుంబానికి అభిమానులు చాలా అండగా మేము ఉన్నాము. వాళ్ళని ఉద్దేశించి ఏ ఒక్కరు కూడా దయచేసి అనకండి. ఎందుకు అంటే మరొకసారి ఇలాంటివి కనుక రిపీట్ అయితే మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు సార్. ఎందుకంటే మాధవరెడ్డి గారు నిన్న బాలకృష్ణ గారి వ్యాఖ్యలకి ఇప్పటికే కౌంటర్లు కూడా ఇస్తుంది మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో. కానీ దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఎవడు లేకపోతే ఏం మాట్లాడారో నేను టీవీలో చూసి తెలుసుకున్నానని చాలా క్లియర్ కట్గా ఇప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి నిన్న బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలకు కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో ఇక్కడ ఒక రకమైన వైరుధ్యం అంటే ఎప్పటి నుంచో బాలయ్య గారు గతంలో కూడా చిరంజీవి పార్టీ గురించి మాట్లాడినటువంటి సందర్భాలు నాకు ఇంటర్వ్యూలో మాట్లాడారు, పార్టీ బెటర్ ఏమైంది అన్నటువంటి వ్యాఖ్యలు అవి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. కానీ ఈ మధ్య కొంచెం కలిసినట్టు ఉంది, ఎందుకంటే కూటమిలో భాగస్వాములు అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇలాంటి సందర్భంలో మాట్లాడడం కొంతవరకు నష్టం కలుగుతుంది, మీ మాటలో కూడా అర్థమవుతుంది. కానీ దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. సో బాలకృష్ణ గారి మాటలకి ఆయన బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని కూడా ఇందాక మాట్లాడుతున్నారు. ఇది ఒకవేళ జరిగితే కనుక ఓ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారా? నేను ఖచ్చితంగా సార్, నేను ఏం చెప్తున్నాం అంటే మనం అందరం ఒక ఫ్యామిలీ, ఎన్డీఏ కూటమి అనేది ఒక ఫ్యామిలీలో ఉన్నాం. పెద్దన్న తమ్ముడు పెద్దన్నకు తప్పు క్షమాపణ చెప్పడంలో ఎలాంటి భేదం లేదు, ఎందుకంటే మనందరం అన్నదమ్ములమే. సో దాంట్లో ఏముండదు. కాకపోతే అది బహిరంగంగా చెప్పాలా, ఇంటర్నల్ గా చెప్పాలా, అది కరెక్టా రాంగా అనేది రియలైజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ సార్. మీ ఇక్కడ క్లియర్ గా చెప్పేది అంటే ఒకటేంటే ఆ రోజు
చిరంజీవి గారు ఎందుకు వెళ్ళారు అంటే అప్పుడున్న సినీ పరిశ్రమని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు సార్, మనందరం చూసాం. ఎందుకంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ని థియేటర్ల ముందు పెట్టి టికెట్లు అమ్మిస్తున్న సిచ్యువేషన్ లో కూడా చిరంజీవి గారు వెళ్ళి ఒక ముఖ్యమంత్రిగా కలిశారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిగతంగా కలవాలి. ఆయన అప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తారు సార్ చిరంజీవి గారు, నేను ఎవరు పిలిచినా వెళ్తాను, లేదంటే ఎవరు పిలిచినా అంటే లైక్ ముఖ్యమంత్రి స్థాయిలో అవసరం ఉంటే ఒక సినీ నటుడుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు సార్. ముఖ్యమంత్రి అనే డిజిగ్నేషన్ ని కలిశారు, అఫీషియల్ గా కలిశారు. దొంగ చాటుగా కలవాలంటే చాలా ఉన్నాయి సార్ మార్గాలు, అట్లా కలవలే. ఆయన కలిసిన విధానం అనేది మీరు మనం పరిగణలో తీసుకోవాలి సార్. ఇక మేజర్ గా చెప్పాలి అంటే ఒకటే చెప్తున్నాం సార్, దీన్ని పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి సంబంధిత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం కానీ ఎవరైతే ఉన్నారో అందరితో ఉండాలి, అది మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే వైసీపీ పేటీఎం మ్యాచ్ దీన్ని ఇంకా పెద్దగా చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కూటమిలో వీళ్ళ ఏర్పడుతుందో ఏర్పడి ఎలా కూటమిని విడగొట్టాలి, కూటమి మధ్యలో ఎలా ఇబ్బందులు పెట్టాలి, కూటమి వాళ్ళకి ఎలా గొడవలు పెట్టాలని చూసే ప్రయత్నం చేసింది వైసీపీ. ఇప్పుడైనా మానుకోవాలి వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా దీన్ని ప్రతిదాని రాజకీయం అలవాటే, చచ్చిపోయిన రాజకీయం చేస్తారు. సో అలాంటి అలవాట్లను మానుకోవాలి. ఎందుకంటే మాట్లాడండి, ప్రజాక్షేత్రంలో ఉండండి, ప్రజల మీద మాట్లాడండి, కానీ ఒకదాని భూతదలం పెట్టి చూడొద్దు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాలాన్ని మాట్లాడొద్దు. లక్ష్మణ గారు రియాక్ట్ అవుతున్నారు, చెప్పండి. లక్ష్మణ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, వినిపించట్లేదు. రాజశేఖర్ గారు వన్ సబ్మిషన్ ఇక్కడ ఏంటంటే మాధవరెడ్డి గారు అంతగా ఏమన్నారంటే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, సీఎం రికగ్నైజ్ ఉన్నటువంటి అంటే సీఎం స్థాయి అంటే ఒక సీఎం పదవికి విలువ ఇచ్చేళ్ళు అన్నారు. ఎస్, చిరంజీవి గారు కూడా దండం పెట్టింది, నమస్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సీఎం పదవిలో ఉన్నటువంటి అప్పుడు ప్రతి నమస్కారం పెట్టారా? రాజకీయం చేశారు. అప్పుడు ప్రతి నమస్కారం పెట్టారా? మీరు వినండి సార్, వినండి సార్, మీరు వినండి. వింటున్నా మీరు అడిగిన దానికి మీరు ఏదైతే నమస్కారం మాట్లాడుతున్నారో, నమస్కారం ప్రతి నమస్కారం సంస్కారం ఇది మాట్లాడేటువంటి సందర్భం నేను మాట్లాడుతున్నాను సార్. వినండి సార్, ఎవరికి సార్ ప్రతి నమస్కారం ఇవ్వాలి? గొట్టంగల ఎవరండి? గొట్టంగలకి ఇవ్వాలి? చిరంజీవి గారికి. చిరంజీవి గారు గొట్టంగారా? చిరంజీవి గారికి ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? ఇది మన హక్కు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఆ రోజున చిరంజీవి వినాలి సార్, చిరంజీవి గారు దండం పెట్టారంటే దండం పెట్టారు, దాన్ని రాజకీయంగా ఓడుకున్న చవట తత్వమా పవన్ కళ్యాణ్, ఒక పనికి మాలి చవట పవన్ కళ్యాణ్, పనికి మాలి చవట పవన్ కళ్యాణ్. అరే కన్నా, అరే వినో, చిరంజీవి గౌరవాన్ని ఈయనలోకి లాగి రాజకీయం చేసి పబ్బం కనుక్కున్నాడు. చిక్కుండాలి మీకు, ఒక్కరు కొట్టారు టీడీపీ మిమ్మల్ని అలాగా చదవమన్నారు. టీడీపీలు అలాగే చదవమన్నారు. లక్ష్మణ గారు మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడద్దు. ఇందాక బాలకృష్ణ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. కొంచెం దయచేసి కొంచెం మంచిగా మాట్లాడాలి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీరు పదాలు వరుస పదాలు వాడద్దు. మాట్లాడు రాజశేఖర్ గారు, నేను కొంచెం ఆపండి, ఆయన ఆపండి. నేను స్పష్టంగా చెప్తున్నా, తప్పు అంటున్నాను. ఇప్పుడు మనం చర్చ దేనికి పోతుంది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ చర్చ ఎందుకు వస్తుంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ సౌటానికి అంటున్నాడు, ఆయన తప్పు కదా? అసెంబ్లీలో స్పీకర్ ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, దేనికి తప్ప చెప్తున్నారు? దయచేసి ఆలకించాలి. ఒకసారి చెప్పాక మీరు వివరిద్దరు, మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్ రామ్మోహన్ గారు, మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం అందరం నేను చెప్పిన స్పీకర్ స్థానంలో ఆయన రఘురామకృష్ణరాజు లేకపోతే అజెండా పట్ల లాగా నేను ఉండను అంటున్నాను. బయటకు రమ్మంటే పోతాను నేను. ఇంకా చవట వీటిలో మాట్లాడే తప్పు కదా అంటున్నాను. ఇప్పుడు వాళ్ళని విమర్శించినాము అని చెప్పండి, మీరు ఎందుకు దర్శించి ఏం చెప్పండి అంతే తప్ప వాడు చవట వీడు మంచివాడు ఎట్లా అంటున్నారు మీరు?
స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కూటమిలో ఎప్పుడైనా కళ్ళ ముక్కలకు వస్తే వాళ్ళు తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడాల్సిందే అనుకుంటే కాదంటే మీ వర్షం నేను చెప్పండి, నా వర్షం నేను చెప్తాను. మీరు మాట్లాడొద్దు అనుకున్నా అట్లా మా ముందర మాట్లాడద్దు మీరు అంటే తప్పు కదా. నా వర్షం అది నా రైట్, అది నా రైట్. లక్ష్మణరావు గారు ఏంటండి రైట్? సొంత అన్నయ్య గౌరవం వీధిలోకి లాగి లక్ష్మణరావు గారు ఇక్కడ మనం చర్చలో మాట్లాడేటప్పుడు కొంచెం ఇక్కడ ఎలా అయితే సభలో ఎంతమంది చూస్తారు, ఇక్కడ మీడియా పరంగా కూడా అంతమంది చూస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా కొంచెం గౌరవం ఉండాలని కోరుకుంటున్నాం. మీ వర్షం కరెక్టే, కానీ పదాలు వాడటంలో కొంచెం జాగ్రత్త వహించాలి. నో 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 నో, మీ పదాలు ఎక్కడ కూడా తప్పుగా వినియోగించలేదు. మీరు మాట్లాడకండి. రాజశేఖర్ గారు నాపని మాట్లాడతాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు జయచంద్ర గారు ఎంత బాగా మాట్లాడుతున్నా ఏమంటున్నాను అంటే ఆయన తప్పు ఒప్పుతారు. జయచంద్ర గారు మన తప్పు వాళ్ళు చేసిన కనుక మనం చేస్తే తప్పుతాం. కానీ మీరు ఫస్ట్ మాట అంటారు జయచంద్ర గారు ఏమన్నారంటే ఒకవేళ మాట తూలితే కూడా మీ బాలకృష్ణ వెనకేసుకోవడం మీరు అది కరెక్ట్ అంటున్నాను. ఇట్లానే అవసరం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది కామినేని శ్రీనివాసరావు దీన్ని మొదలుపెట్టిందండి. బీజేపీ వ్యక్తి మొదలుపెట్టిండు. లక్ష్మణ్ గారు దయచేసి మీరు గౌరవం ముందు చాలా సార్లు ఎందుకంటే మీరు ఎక్కువ వస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు పవన్ కళ్యాణ్ తీసుకోవాలని తప్పు అంటున్నాను. మీరు తప్పని మాట్లాడదాం. ఇంకో మాట చెప్తాను సార్ రాజశేఖర్ గారు, ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ లోపల జరిగింది ఒక్కడే చూసిండు. అంటే రాజమౌళి గారు ఉన్నారు, 10 మంది పోయిండ్రు. వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ కరెక్టా, కామినేని శ్రీనివాసరావు చెప్పింది కరెక్టా కదా? ఎందుకంటే ఏమంటారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకుముందు చేసిన మీరు అడిగారు కదా, మీరు లేరు. నేను చాలా చర్చల్లో చంద్రబాబు నాయుడు భార్యను భువనేశ్వరి గారిని అవమానించిన దాని మీద కూడా తప్పిది అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తప్పు అన్నాను. అందుకని నేను ఏమంటున్నా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చూసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారిని ఆ పని చేయడం తప్పు. వాడు చూసుకుంటే కూర్చోవచ్చు. దుర్గేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ ఎందుకు మాట్లాడరు దీని మీద అంటున్నాను నేను. ఇవాళ వ్యాఖ్యలు తీసేయాలి. అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే. మీరు మళ్ళీ ఇప్పుడు రాజధాని చిన్నబాటి పెద్దబాటి మంత్రి గారి సమస్య కాదు. ఆనాడు ఇంతకంటే మీ పార్టీల కంటే ఎక్కువ మాట్లాడినాను తప్పు అన్నాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఇప్పుడు కూడా దయచేసి లక్ష్మణరావు గారు నేను చెప్తాను సార్, అది పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవాళ కూటమి ప్రభుత్వం లేదు. నేను అది కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ అభిమాని కాదు నేను, కానీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి ప్రభుత్వం లేదంటున్నాను. టీడీపీకి బీజేపీకి పడకపోతే మ్యాచ్ ఎవరు చేసిండ్రు? మధ్యన ఫెవికాల్ లాగా ఎవరు పెట్టిండ్రు? తనను తగ్గించుకొని పవన్ కళ్యాణ్ ఇద్దరు మధ్య తగ్గించుకోవచ్చు. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టిండ్రు. మమ్మల్ని చెప్పులేశారు, తిరుపతిలో సభలో ఏం చేశారని చెప్పి మోడీ కూడా చంద్రబాబు నాయుడు ఇష్టం లేని కదా అని కూడా మీరు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఇటు పక్క లోకేష్ ఇటు పక్క మన బాలకృష్ణ నిలబడితే గట్టిగా నిలబడ్డవాడు పవన్ కళ్యాణ్ కాదా? మీకు సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు దయచేసి మీ లోసుకొని వాళ్ళని అవమానించకండి. ఎవరి మంచిగా వాళ్ళు కాపాడండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఉందా మాట్లాడే మీరైతే మాట్లాడతారట పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పు కదా అంటున్నాను. ఒక మాట చెప్పండి. మీరు ఒకవేళ విమర్శిస్తాను బాలకృష్ణ చేసిన తప్పు బొమ్మడికి తప్పు. అంతకుముందు అసెంబ్లీలో వాళ్ళ పేరు ఆయన మాట్లాడదు తప్పు అంటున్నాను. కానీ అది నుంచి పెట్టి మీరు పవన్ కళ్యాణ్ అవసరం లేని వ్యక్తిని ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నాను. రాజశేఖర్ రైట్ లక్ష్మణరావు గారు చెప్పండి. చాలా క్లియర్ కట్గా ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో ఒక రకంగా చిరంజీవి గారు మీకు ఫేవరేట్ చేశారు. లక్ష్మణరావు గారు రైట్ చెప్పండి, ఏం చెప్తారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. నేను ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? ఇక్కడ తన సొంత అన్నయ్య చిరంజీవి గారిని, ఎంతో అందరవాడిగా ఉన్నటువంటి చిరంజీవి గారిని, గౌరవంగా ఉన్నటువంటి చిరంజీవి గారిని నీ సొంత రాజకీయ లబ్ధి కోసం నువ్వు రాజకీయంగా ఓడుకున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు రాజకీయం చేయి. మీ తల్లిని చెల్లిని తిట్టారు. నారా లోకేష్ నీ అంత చూస్తా అన్నావు. మీరు కలిసారు, మీరు కింద పడ్డారు, మీ ఇష్టం. అరే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైనా తిట్టారా? వ్యక్తిగతంగా ఏదైనా అన్నారా? అనలేదు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని అలాగా జనమంటారు. మిమ్మల్ని ఏమో మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటారు. ఆడవుడు ఈడవుడు అంటాడు. చిరంజీవికి విలువ ఎవరు? మీరేంటి సపోర్ట్ చేస్తారు? నాకేనా అర్థం కావట్లా. మీరేమో ఏది మీకు మమ్మల్ని కొట్టినా పర్లేదు, మేము సపోర్ట్ చేస్తాం అంటే అది మీ కర్మ. రైట్ ఇక్కడ బాలకృష్ణ గారు
లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలపై మాట్లాడండి. మీరు మాట్లాడిన మాటలో ఎందుకు మాట్లాడారో క్లారిటీ ఇచ్చారు. రైట్, ఒకసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ జయచంద్ర గారు, అంటే గతంలో బాలకృష్ణ గారు చాలా అంశాలు మాట్లాడారు. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నటువంటి సందర్భం మాట్లాడుతున్నారు మళ్ళీ. సో అంటే ఇక్కడ ఆయన మాటలు బోలా శంకరుడు లేకపోతే ఓపెన్గా ఏది ఉంటుందో మాట్లాడచ్చు, కానీ సభలో కూడా మాట్లాడడం ఇందాక మీరు కూడా సమర్థించాల్సిన అవసరం లేదంటూనే గతంలో వారు మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నారు. ఇందాక పవన్ కళ్యాణ్ గారి పాత్రకు సంబంధించి లేకపోతే ఆయన లేకపోతే లేదన్నటువంటి సందర్భాలు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఏం చెప్తారు మీరు? సార్, ఆయన వైసీపీ ఆయన డైరెక్ట్ గా ఇప్పటికి కూడా కూటమిలో చిచ్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని వీళ్ళందరినీ వెనకేస్తా వచ్చినట్టు ఆయన పెద్ద వత్తాసు పలుకుతాడు. మరి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు తిట్టలేదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ కు ఆయన ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇంత ఇది అని చెప్పి మాట్లాడిన దుర్మార్గులు, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన దుర్మార్గులు, వాళ్ళ చెల్లిని తల్లిని కూడా బయట నెట్టేసిన దుర్మార్గులు ఈ రోజు ఏదో చిరంజీవిని సపోర్ట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ చెడ్డోడు అంటారు. వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక్కడు సార్ సీమరాజా అని, ఆయన అప్పుడప్పుడు చెప్తా అంటాడు, మా బాబాయిని మేము చంపుకున్నాం మీకేంటి బాధ అని. అట్లా ఇక్కడ కూటమి నాయకులు మేము మాట్లాడుకుంటే లక్ష్మణరావు గారికి ఏమొచ్చింది? ఆడ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని వీళ్ళందరినీ రెచ్చగొట్టడము, ఆ జనసేన వాళ్ళని రెచ్చగొట్టడము. ఆనాడు ఇదే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు జైలుకు పంపించినప్పుడు కూడా ఏం చెప్పారు? అయ్యా, వ్యతిరేక ఓటును చీలైనయను, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని కానివ్వను అనేసి ఒకే మాట మీద నిలబడి అదే మాట మీద ఈ రోజు కూడా ఆయన చంద్రబాబు నాయుడిని అటు భారతీయ జనతా పార్టీని కలిపి కూటమిగా ఏర్పాటు చేసిన గరుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ను ఈయన చౌట దద్దమ్మ అన్నారని ఏదేదో ఇప్పుడు రెచ్చగొట్టడం అంటే మేము కలవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సైకోలకు ఒకరికొకరు కలిసి ఉండేది ఇష్టం లేదు. చెల్లి తల్లి కూడా కలుపుకోలేని వాళ్ళు మాట్లాడడం ఏంటి సార్? ఏమన్నా అర్థం ఉందా? ఒకవేళ బాలకృష్ణ గారు ఆవేశంలో షూటింగ్లలో జరిగేటప్పుడు కానీ బయట మీటింగులలో కానీ కొంత ఆవేశపడి కొంత మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది కార్యకర్తలను, అభిమానులు కూడా 1-2 చోట్ల కొట్టారు, ఏదో మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని సభలో చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఎందుకు మాట్లాడినారని సభలో మాట్లాడలేరు కదా. బయట వచ్చిన తర్వాత దాన్ని సమర్థించకుండా ఇది మాట్లాడడం తప్పు అని ఎవరైనా మాట్లాడతారు. ఏ మనిషి మానవత్వం ఉండే మనిషి, బుద్ధి జ్ఞానం ఉండే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. సైకోలు తప్ప సైకోలు మాట్లాడరు. సైకోలు ముచ్చిముచ్చి నవ్వులు అవుతారు, ఇంకా రెస్పెక్ట్ మాట్లాడిస్తారు. జయచంద్ర గారు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్యలు మాట్లాడారు. అంటే ఇక్కడ రావాల్సిన ప్రాధాన్యత ఇటువైపు రావట్లేదు, అల్లుడు లోకేష్కి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కూడా బాలకృష్ణ గారు మాట్లాడారేమన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏమంటారు దాని గురించి? ఒక తెలుగుదేశం సభ అంతటి సైకో ఎవరు? ఒక రాష్ట్ర పేరొందిన ఎందుకు ఎన్ని 16 నెలలు జైల్లో ఉండి తిప్పుకొని తినొచ్చడానికి ఇవన్నీ నాకెందుకు గౌరవ మర్యాదలన్నీ అనుకుంటాడేమో. అది వాస్తవమే, దాన్ని మనం ఎవ్వరము కాదనిలేము. 5.5 కోట్ల జనాలు కాదనిలేరు, ఎవరు కాదనిలేరు. ఎందుకంటే ఆయన సంస్కృతి సంప్రదాయం అలాంటిది. ఎవరినన్నా తిడతా అంటే ఆయన ఆనందంగా నవ్వుకోవడం. ఇలాంటి సభలు నిర్వహించి అవి గౌరవ సభలు కాదు, కౌరవ సభ అని చెప్పేసి ఆనాడు మా నాయకుడు అసెంబ్లీ నుంచి మళ్ళా మేము ఫైనల్ గా జయచంద్ర గారు ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మా బాలకృష్ణ గారు ఆవేశంలో మాట్లాడిండేది వాస్తవమే. దాన్ని ఎవరు సమర్థించరు. ఎవరు ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని ఏ ఒక్కరు కూడా సమర్థించరు దాన్ని. అది తప్పు అనేసి మేము కూడా చెప్తాన్నాం. ఆవేశంలో మాట దొరికింది, దానికి మళ్ళీ ఆయన ఏమి దాన్ని ప్రలాంగ్ చేయలేదు కదా. మళ్ళీ ఎక్కడన్నా దాని గురించి ఆయన మాట్లాడా? అంతటితో అది సమసిపోయింది. దాని గురించి స్పందించాలి కదా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు స్పందించాలి కదా. ఎవరు? మీరు ఎన్నిసార్లు స్పందించాలి కదా. బాలకృష్ణ మాట్లాడింది తప్పు, అలా మాట్లాడకూడదు, అసెంబ్లీలో స్పందించాలి కదా.
అయ్యా అది మా ఇంటర్నల్ సమస్య అయ్యా, మా కూటమిలో ఉండాలి, మేమే మాట్లాడుకుంటాం. లక్ష్మణరావు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాట్లాడారు, అమ్మ మొగుడని మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి, పిల్లల గురించి మాట్లాడడం. అప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు తప్ప ఎక్కడ ఆయన ఏమి అలుపుదల చేయలేదు, లేకపోతే మధ్యలోకి వచ్చి తప్పు మాట్లాడుతున్నారని చెప్పలేదు. రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు ఇక్కడ మీరేం చేస్తారు, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మీరు ఇప్పుడు మీరు సరిగ్గా వెళ్లకుండా వాళ్ళు విమర్శించే హక్కు ఎక్కడుందండి? అసెంబ్లీలో మాట్లాడలేదు. అసెంబ్లీలో జరిగిన దానికి చంద్రబాబు గారు బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది, ఆయన ఏడ్చినటువంటి సందర్భం ఉంది, భారీగా అవమానించారని. ఇది సభాసాక్షి అందరూ చూసారు. మళ్ళీ మీరు అసెంబ్లీలో జరగలేదు అంటున్నారు. రాణి గారు మాట్లాడి సరే, జగన్మోహన్ మాట్లాడి సరే, అసెంబ్లీలో మాట్లాడలేదు. భువనేశ్వర్ గారి గురించి ఎక్కడ మాట్లాడారండి? భువనేశ్వర్ గురించి కూడా అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడారు? అసెంబ్లీలో మాట్లాడలేదా? రైట్ డాన్సులు రాని అసెంబ్లీలో. ఒకటి లక్ష్మణరావు గారు, మీ పార్టీలో ఏం జరిగిందో ఎక్కడైతే మీ నాయకుడు సమర్థించారో ఇక్కడ అదే జరగచ్చు. ఇక్కడేమి ఆయన నవ్వలేదు, సమర్థించలేదు. ఒక రకంగా మీరు అన్నట్లు ఆపుజాలు చేయాలి. ఎవరు చేసినా తప్పే. వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. రైట్, ఒకసారి మనం జనసేన దగ్గరికి వెళ్దాం. ఒక మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నారు కదా అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేసి నవ్వకపోయినా సరే ఇక్కడ కూర్చున్నారు కనుక నేనేమంటున్నాను, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పును మళ్ళీ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ చేయొద్దు కదా అంటున్నాను నేను. అప్పుడు వాళ్ళైతే విమర్శిస్తున్నావు. ఇప్పుడు నేను అసెంబ్లీ సాక్షిగానే ఒక మాట అంటే బాగుండేది, అయ్యా మీరు మాట్లాడకండి, అక్కడే ఖండించుంటే సమస్యకు పరిష్కారం అయ్యేది. పవన్ కళ్యాణ్ తన అన్నని అంటుంటే కూడా ఓర్చుకొని కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ విజ్ఞత అర్థం చేసుకోండి, సంస్కృతి సంస్కారం అర్థం చేసుకోండి. తన అన్నను అంటున్నాడు అక్కడ బాలకృష్ణ అంటున్నా కూడా కూర్చున్నాడు కదా. ఎవరు ఖండించాలి? తన బావమర్దిని తాను కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. తన అన్నని అంటున్నా కూడా ఓర్చుకొని కూర్చున్నాడంటే కూటమిలో లుకలుకలు ఉంటే ఎదుటివాడు ఇప్పుడు 72 ముద్ర నడిబాజాల్లో జారి పడ్డట్టుంటది. ఎదుటోడు దాన్ని వినియోగించుకుంటాడు. ఒకటి రామ్మోహన్ గారు అంటే తర్వాత బాలకృష్ణ గారు పిలిచి చంద్రబాబు గారు మాట్లాడతారేమో, లేకపోతే దానికి ఇవ్వాల్సి. ఎందుకంటే మొన్న కూడా బోండమ్మ గారు కూడా అలాగే మాట్లాడారు. తర్వాత ఆయన వెంటనే రియలైజ్ అయినటువంటి సందర్భం. వినండి రాజశేఖర్, బజార్లో చెప్తాను కొట్టి ఇంట్లో పోయి కాలుచుకుంటే లేదంటున్నాను నేనేమంటున్నాను అంటే అప్పుడే అనాలి. కనీసం పత్రికా ప్రకటన చేయాలి. మా బాలకృష్ణ గారు తొందరపడ్డారు, ఇప్పుడు అంతకు జయచంద్ర గారిని చెప్పాలి కదా. లేకపోతే ఏమవుద్దంటే దీన్ని వినియోగించుకుంటారు ఎదుటి వాళ్ళు అంటున్నాను. మీకే నష్టం. ఎందుకు నష్టం చెప్తాను. ఇప్పుడు మాధవరెడ్డి ఏం మాట్లాడాలి? ఒకవేళ మీ కూటమిలో లేకపోతే మాధవరెడ్డి బెచ్చిపోయి మిమ్మల్ని ఇచ్చమని తిట్టేవాడు లక్ష్మణరావు గారు ఎక్కువ అంటున్నాను. వాళ్ళు కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు, మీరు పాటిస్తలేరు అంటున్నాడు. ఒక మాట సార్, నేను రాజశేఖర్ గారు అదే ఇప్పుడు ఈ రకమైన ఇప్పుడు మనం తిట్టుకుంటే చూద్దామంటే మీ ఇష్టం, తిట్టిన ఎవరు ఇద్దరు తిట్టుకొని. నేను 2 మాటలు చెప్తున్నాను. ఆనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మరొక మన పెడతా అంటే జనసేన వాళ్ళు కూడా వాళ్ళని తిట్టింది కదా, చూసినాం కదా. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను చీఫ్ మినిస్టర్ అవుతానన్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు అప్పుడు కూడా మా జనసేన వాళ్ళు మాట్లాడేక్కడ వీళ్ళు ఎందుకంటున్నాయో అది ఆరు లేదు చూడు లేదు ఎందుకని చెప్పి. వీళ్ళు ఎట్లా ఉందంటే కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఒకటి ఉంటే కూటమి ధర్మాన్ని తిరస్కరించి ఇంకో 2 ఉండడం వల్ల వైసీపీ వాళ్ళకి అవకాశం మీరే దొరికిస్తున్నారు. మీరు మాట్లాడకపోతే సమస్య కాదు కదా. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అన్నారు శ్రీశ్రీ, మహాకవి శ్రీశ్రీ అన్నాడు. నేను కూడా అది అంటున్నాను. మీరు పబ్లిక్ లైఫ్ లో చీప్ అవుతున్నారు. మీరు దుర్మార్గంగా మాట్లాడుకొని మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్మణరావు ఏమో మన మాధవరెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి, లేకుండా ఆనంద్ మన జయచంద్ర గారేమో జగన్మోహన్ రెడ్డి తిట్టాడు సైకోటి. ఏమైతుండ్రు? ప్రజల పలసనైతున్నారు. మీరు అందరు కలిసి ప్రజాప్రతినిధులుగా హుందాగా వ్యవహరించాలని మీరు ఇట్లా తిట్టుకుంటుంటే మన ప్యానల్ మంచి చోటు లక్ష్మణరావు గారు నాకు తమ్ముడు లాంటి వాడు కానీ మందలించిన కానీ నేను స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడ సమస్య లేదు. మనం మంచిగా మాట్లాడుతున్నాం. అసెంబ్లీ రౌడీ లాంటి పేరు పెడితే గతంలో తీయించాం మేము. అసెంబ్లీ రౌడీ అని పేరు ఉండొద్దు అన్నాం. కానీ అసెంబ్లీ సభ్యులకు మనం ఇచ్చే విలువ, పౌరులు ఇచ్చే విలువ వాళ్ళు కాపాడుకోకపోతే ఏం చేస్తాం? అందుకని దయచేసి ఇక ముందైనా అసెంబ్లీ సాక్షిగా గతంలో మాట్లాడిన మాటలు పక్కన పెట్టండి. ఇక ముందైనా మాట్లాడుకోకుంటే బాగుంటది అంటున్నాను. ఈ కుటుంబంలో ఉడకలికలు వీరు పెట్టుకుంటే ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు ఇతరులు బాలకృష్ణ వ్యాఖ్యలు ఖండించాలి. అది వైఎస్ఆర్ లక్షణము. గతంలో తనకు అదే చదువుతుంటే పవన్ కళ్యాణ్ గారి తన అన్నను అంటుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు వేసుకొని పోవాలమ్మా చెప్పండి. కాదు కదా. ఒకసారి మాధవరెడ్డి గారు ఫైనల్ గా
సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాలను పాటించాలి, కూటమిలోని ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని అధికారికంగా చాలా సార్లు కూడా లెటర్ రిలీజ్ చేసి సార్. సోషల్ మీడియాల మీద కానీ డైరెక్ట్ గా కానీ ఎక్కడ కూడా కూటమి విలువలను తగ్గించేలాగా మాట్లాడొద్దని ఇప్పటికీ ఈ 1.5 year లో 2 నుంచి 3 సార్లు అఫీషియల్ రిలీజ్ చేశారు అందరికి, చిన్న కార్యకర్త నుంచి పై కార్యకర్త వరకు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా కూడా ఎక్కడ కూడా దూషించొద్దు, మనం రాజకీయాలు పద్ధతి ప్రకారం చేయాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, వాళ్ళు చేసినట్టు చేస్తే మనకు వాళ్ళ తేడా ఏంటి అని ఆ సంస్కారం మాకు నేర్పారు సార్. మేము అదే లైన్ దాటి మాట్లాడము. కాకపోతే అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటారు అంటే మేము మాట్లాడలేము, గట్టిగా మాట్లాడలేము, బలంగా మాట్లాడలేము అనుకుంటారు. గట్టిగా మాట్లాడేసరికి మేము కూడా గట్టిగా బలంగా మాట్లాడగలుగుతాం, కానీ మా అధినేత గారు ఒక డిసిప్లిన్ నేర్పిండు. ఆ డిసిప్లిన్ దాటే వరకు రబ్బర్ బ్యాండ్ సాగనే వరకే సాగుతుంది సార్. ఒక్కసారి రబ్బర్ బ్యాండ్ కట్ అయిందనుకో ఇక ఆపడం కష్టం సార్. సో మేము ఆ రబ్బర్ బ్యాండ్ తెగకుండా ఇప్పటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం సార్. సరే మన టీడీపీ సార్ చెప్పినట్టు సరే బాలకృష్ణ గారు ఓటు వదిలేరు, దానికి ఏంటంటే పరిష్కారం ఏంటి? ఆల్టర్నేట్ చంద్రబాబు నాయుడు గారు కానీ సంబంధిత వాళ్ళ యొక్క కూటమి టీడీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు దాన్ని క్షమాపణ చెప్పి బాలకృష్ణ గారు ఒకసారి బయటకు వచ్చి ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తే ఫుల్ స్టాప్ పడిపోద్ది. అవును సార్, ఎందుకంటే నేనేమంటానంటే ఇందాక మీరు నమ్ముతారో నమ్మరు సార్, డిబేట్ ముందుకు రావడానికి ఆల్ ఇండియా చిరంజీవి అసోసియేషన్ ప్రెసిడెంట్ కాల్ చేశారు. ఏది ఇక్కడ చందానగర్ సంబంధిత వాళ్ళు ఫోన్ చేశారు, అన్నా మీరేం మాట్లాడలే, ఎందుకు మాట్లాడండి అంటున్నారు. అంటే ఏ విధంగా పబ్లిక్ లో అది రియాక్షన్ ఉందనేది మనకు చాలా ఉంది సార్. నేను వాళ్ళ యొక్క అభిమానుల యొక్కది ప్లస్ మా యొక్క కోరిక ఏంటి అంటే క్షమాపణ చెప్తే దీనికి పరిష్కారం ముగింపు పడుద్దని నాకు పర్సనల్ ఉద్దేశం సార్. రైట్ లక్ష్మణరావు గారు 1 minute లో కంక్లూడ్ చేయండి ఫైనల్ గా ఏం చెప్తారు? రాజశేఖర్ గారు, బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్తారు, చిరంజీవి అభిమానులు క్షమాపణ చెప్తారు లేదో వాళ్ళు తెలుసుకుంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రకంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వినియోగించి అసెంబ్లీలో దట్టు ఇందాకలా రామ్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అసెంబ్లీ రోడ్ అని కాసేపు అందాం బాలకృష్ణ గారిని. ఆ రకంగా ఆయన అందతనం మీరు మాట్లాడారు కాబట్టి మేమేమంటాం అంటే బాలకృష్ణ అని సార్, గతంలో ఏదైనా సరే మీకు అనుకూలంగా ఆ రోజు మీరు ఏదైతే చేసిన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా మీకు జరిగినటువంటి మీ ఇంటిలో జరిగినటువంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని, మేము అటువంటి సంఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు. కానీ ఆ రోజున మీరు ఎందుకు చేశారో, ఎందుకు కాల్పులు జరిపారో, కానీ అటువంటి కాల్పుల సంఘటన ఎక్కడ జరగకూడదని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేయకూడదని అప్పుడు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు డిస్కనెక్ట్ అయ్యారు. ఎస్ చూద్దాం, అంటే ఒక రకంగా పరిష్కారం చంద్రబాబు గారా లేకపోతే ఇటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విమర్శలు ఇవన్నీ ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే జనసేనకి లేకపోతే టీడీపీకి ఉన్నటువంటి ఒక ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశం దీంతో ఒక జటిలమయ్యే పరిస్థితి కనుక. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కూడా తీవ్ర స్థాయిలోనే ఒక రకంగా కోపోద్రిక్తులై ఉన్నారేమన్నటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా చూసుకుంటే. కాబట్టి ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. పెద్దన పాత్ర వహిస్తూ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, లేకపోతే బాలకృష్ణ గారు ఏమైనా ఒక రిలీజ్ చేస్తారా, ఒక ట్వీట్ ద్వారానో లేకపోతే ఒక మెసేజ్ ద్వారానో చూడాల్సిన అవసరం ఉందో ఫుల్ స్టాప్ పడాలి. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అయినా సరే హుందాతనం పాటించాల్సిన అవసరం ఉంది. భాష మాట్లాడేటప్పుడు సభలోనో లేకపోతే బయట మాట్లాడుకున్నటువంటి అంశాలు రాజకీయ అంశాలు వేరే, కానీ అక్కడ ప్రజాప్రతినిధిగా వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అక్కడ పూర్తి స్థాయిలో మాట్లాడాలి. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. డిబేట్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా టీడీపీ నుంచి జయచంద్ర గారికి ధన్యవాదాలు, అలాగే రేగ లక్ష్మణరావు గారికి వైసీపీ నుంచి వారికి ధన్యవాదాలు, అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు, అలాగే జనసేన నుంచి మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు. చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.